మీ రోజువారీ కార్యక్రమం ఎలా ఉంటుంది? నేను మామూలుగా 5కి అట్లా లేస్తాను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి వాకింగ్ వేస్తాం. వాకింగ్ వేస్తే ఆ రోజు వార్డు విజిట్ ప్రోగ్రామ్ ఉంటే 7:30కి వెళ్తాను. కార్యకర్తలు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, వార్డులు అంతా తిరుగుతాం 10 వరకు. 10 తర్వాత అక్కడే టిఫిన్ చేస్తాం అందరం. చేసి 10 తర్వాత ఆఫీస్కి వస్తాం. ఆఫీషియల్ కార్యక్రమాలు ఎక్కడైనా ఓపెనింగ్స్ అట్లాంటివి ఉంటే చేయడం, ఎక్కడైనా వర్క్స్ పెండింగ్ ఉంటే ఆఫీసర్లతో పిలుచుకొని మాట్లాడడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలు వచ్చి ఏం సమస్యలు తీసుకొని వస్తే ఆ సమస్యలను పరిష్కరించడం. మధ్యాహ్నం 2 అట్లయితుంది ఇంటికి పోయేసరికి. ఫోన్ చేసి మళ్ళీ 4కి ఆఫీస్కి వస్తే 9కి ఇంటికి పోతాం. 9 అవుతుంది. ఆహారపు అలవాట్లు మామూలుగా లైట్ ఫుడ్డే. మార్నింగ్ లైట్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అయితే 2 పుల్కాలు పెరగడం. ఓకే, మధ్యాహ్నం పుల్కాలు పెరగడం తింటారా? అంతే. అందరు మామూలు నైట్ టైం తింటారు. అంటే నైట్ జొన్న రొట్టె. నైట్ జొన్న రొట్టె. సగం తీసుకోవడం తక్కువ, రైస్ తక్కువ. టిఫిన్ లేదు ఎక్కువ తింటారు? టిఫిన్ జనరల్గా నాకు పూరి లైకింగ్. ఇంట్లో ఏది చేస్తే అది తింటాను. నేను పర్టికులర్ ఇది కావాలన్నాను, వాళ్ళు ఏం చేస్తుంటే అది తింటాంట. నాన్ వెజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదా? నాన్ వెజ్ తక్కువే తింటాను, పర్టికులర్ లేదు. పర్టికులర్ తక్కువ తిన్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీ. అంటే ఏది తింటారు? చికెన్, మటన్? మటన్, ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫిషా? ఓకే. మటన్ చికెన్ పెట్టినప్పుడు తింటాను. ఓకే. ఇంకా లిక్కర్ తీసుకుంటారు అప్పుడప్పుడు అకేషన్లీ? లిక్కర్ తీసుకుంటారు అకేషన్లీ? ఎప్పుడైనా 1 or 2 పెగ్స్. 1 or 2 పెగ్స్. అదే రెగ్యులర్గానా ఎప్పుడైనా? ఓకే, రెగ్యులర్గా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ అకేషన్. ఏమన్నా ఇదే బ్రాండ్ తాగాలని అనుకున్నారా? అట్లా ఏదో సరదాగా, అది కూడా 1 or 2 పెగ్స్. మీ ఎంపీ, కర్నూలు ఎంపీ గారిని బుట్టారేణుక ఒకరు గతంలో మీరు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, వైసీపీలో. ఇప్పుడు మీరు టీడీపీ, ఆమె వైసీపీలో ఉన్న, ఆమె సగభాగం టీడీపీ సగభాగం వైసీపీలో ఉన్నట్టున్నారు. ఎలా ఉన్నాయి మీకు సంబంధాలు ఆమెతో? బాగున్నాయి, ఏం పర్లేదు, కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. నేను ఎప్పుడు పొలిటికల్గా ఎవరిని శత్రువులు చూడను, ప్రత్యర్థిగా మాత్రమే చూస్తాను. ఈవెన్ నాతో కంటెస్ట్ చేసిన వాళ్ళని కూడా రాజకీయ ప్రత్యర్థిగా చూస్తాను తప్ప రాజకీయ శత్రువుగా చూడను. అంటే నేను అందరితో మాట్లాడుతుంటాను. ఈ రోజుకు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారంటాను, వైసీపీ వాళ్ళు మాట్లాడతారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, నాతో అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను కూడా పెద్ద డిఫరెన్సెస్ పెట్టుకోను. ఎక్కువ వేరే కాన్స్టిట్యూన్సీలలో కూడా ఇన్వాల్వ్ కాకుండా కర్నూలు డెవలప్మెంట్ అంతే. నా ఉద్దేశము ఎలక్షన్ టైంలో రాజకీయం చేయాలి, మిగతా టైంలో డెవలప్మెంట్ చూసుకోవాలి, సర్వీస్ చేయాలి, సర్వీస్ డెవలప్మెంట్. నాకు ఒక్కటి అర్థం కాలేదు. మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, అఖిలప్రియకు పోటీగా అప్పుడు మా చిన్నాన్న నిలబెట్టాలనుకున్నారని. అఖిలప్రియ గారు అప్పుడు యునానిమస్గా కదా అందరు అనుకుంది. అంటే రాబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచి దించాలని ఆయన ఆలోచన. ఈ 2 yearsలో అనౌన్స్ చేసేసి మా చిన్నాన్నను ఆమె మీద వ్యతిరేకంగా ప్రచారం చేసుకొని 2019కి వీళ్ళను క్యాండిడేట్గా తయారు చేయడానికి ఆయన ప్రెజర్ పెట్టింది. అంటే 2 సంవత్సరాలు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ పోవాలని. ఓకే, దానికి ఒప్పుకోలేదు. మళ్ళీ ఇంకొక విషయం అన్నారు, అఖిలప్రియ గారు చెల్లెలు వివాహాన్ని మిమ్మల్ని వెళ్ళొద్దు అని అంత కఠినంగా చెప్పారా? చెప్పారు. చెప్తే లేదు పోతాను చెప్పి. మేనమామ పెళ్ళికి పోకుంటే తండ్రి తర్వాత తండ్రి, పోకుంటే బాగుండదు, నేను పోతాను. రాజకీయం వేరు, బంధుత్వం వేరు, పోతాను. ఇవన్నీ కూడా పార్టీ మారడానికి కారణాలు అంటారు. ఒక కారణం. ఇంట్లో మీ శ్రీమతి గారితో ఎంత బిజీగా ఉంటారు మీరు, మార్నింగ్ నుంచి బయట, మధ్యాహ్నం ఏదో ఒక 2 hours ఇంట్లో ఉంటారు, మళ్ళీ నైట్ వెళ్తారు. మీ శ్రీమతి గారి నుంచి ఎలా ఉంది ప్రోత్సాహం అంతా కూడా? బాగుంటుంది. పాపం ఎంతమంది పోతన్నా భోజనం వండి పెడుతుంటుంది, ఎక్కడ విసుక్కోదు. నేను ఎప్పుడు గెస్ట్లను పిలుచుకొని పోతుంటాను. మా క్యాడరు ఇంటికాడనే రాండి కూర్చొని అని చెప్తుంటారు. అందరు అక్క వదిన అని వీళ్ళందరూ అలవాటైనారు. నేను లేకుంటే ప్రోగ్రామ్స్కి ఆమెను తీసుకెళ్తుంటారు. కాబట్టి అందరితో బాగుంది. సగభాగం ఆ పనులు కూడా చేస్తుంటారు. 100%. అదే ఎప్పుడైనా మూవీ కన్నా తీసుకెళ్తుంటారా వాడిని? తక్కువ. నేను సంవత్సరానికి ఒక సినిమా 10 పిల్లలు. సంవత్సరం ఏం చూసారు అప్పుడే? ఈ సంవత్సరం ఏం చూడలేదు. ఆమె ఎవరు అడగరా పలానా సినిమా? కూడా అడగదు, నేను ఎట్లా రాలేము. మనం ఎప్పుడైనా పిల్లలందరూ పోతే సరే నేను వస్తాను మీరు అంటే ఇంటర్వ్యూలోనే పోతాను నేను. అకేషనల్లీ అంటే ఇయర్లీ వన్స్ బయటికి కూడా వెళ్ళారు? ఎక్కడికి ఎప్పుడైనా వెళ్తుంటాం. ఎక్కడికి వెళ్తుంటారు ఎక్కువ? అంటే ప్లేస్ని బట్టి, ఒకసారి తిరుపతి లేకుంటే కులుమనాలు, అది రేర్, తక్కువ. ఇండియా కాదు సార్, బయటికి ఎక్కడైనా తీసుకెళ్ళరా? బయటికి పోలే, బాబాని తీసుకొని పోలే. నేను 2-3 సార్లు పోయినా కానీ ఫ్యామిలీతో ఎప్పుడు ఫ్రెండ్స్తో పోయినా. అడగరా మేడం ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి? పెళ్ళైనప్పటి నుంచి అలవాటు అయిపోయిందేమో అలాగా. బాగా పోతుంది, వచ్చే నెల అమెరికాకు.
అంటే మీ రాజకీయ వారసుడిగా మీ కుమారుణ్ణి తీర్చిదిద్దుతున్నారా లేకపోతే? అంటే తీర్చిదిద్దడం అంటే వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మనం తయారు చేయాలనుకుంటే ఎవరు తయారు కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తే ఇక్కడ ఆ సర్వీస్ చేసేటువంటి కెపాసిటీ వస్తే వెల్కమ్ ఇట్. లేదంటే ఫోర్సబుల్గా తెచ్చి నాకు వారసుడు ఉండాలి, ఇది నా సామ్రాజ్యము, నా కొడుకే ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచన లేదు. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తే వస్తాడు, లేకుంటే నెక్స్ట్ ఎవరో ఒకరు వస్తారు. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? చెప్పాను కదా, భవిష్యత్ అనేది ముందు కర్నూలు ఎప్పుడు జరిగినంత డెవలప్మెంట్ చూపించి మోహన్ రెడ్డి టైంలో బ్రహ్మాండంగా జరిగింది అనేది వన్స్ ఫర్ ఆల్ పేరు నిలబెట్టుకోవాలనేది ఆలోచన. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.